కాబట్టి ఇప్పుడు సమస్య అంత ఏంటంటే ఈటెల రాజేందర్ బీజేపీ బీఆర్ఎస్, ఆయన బీజేపీ లీడరా బీఆర్ఎస్ లీడరా? ఈ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి కిషన్ రెడ్డి గారే చేయాలి. మీ ఎంపీ అంటావా, మీ బీజేపీ ఎంపీ అంటావా? మరి ఆయన క్లియరెన్స్ ఇచ్చిండు, దీనికి నువ్వు ఏం చెప్తావు? లేదు, ఎందుకంటే ఇంచుమించు ఆయన కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టే బీఆర్ఎస్కి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఇంకో ఈ కన్ఫ్యూజ్ కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నది. ఎస్ కరెక్టే, అవును. ఎవరు? ఒకటే అది పెట్టుకోండి. ఒకప్పుడు పార్టీ బయటకు వచ్చేటప్పుడు బీజేపీలోకి వచ్చినప్పుడు విమర్శించిన రోజు ఈ రోజు లేదు. ఒకటి, ఈటెల రాజేందర్ గారు నా మెడకాడ చుట్టుకుంటుందని కేసీఆర్తో సరెండర్ అన్నా కావాలి. ఈ పంచాయతీలో అండర్స్టాండింగ్ అన్న కావాలి. ఎవరెవరు? కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు. వాళ్ళు సిండికేట్ అయ్యుంటారా? సిండికేట్ అయ్యిర్రా? ఏం సిండికేటు? ఈ కమిషన్ ముందు కమిషన్లు తప్పించుకోవడానికి సిండికేట్ అయ్యారా? నంబర్ 1 డౌట్. నంబర్ 2, మా ఈటెల రాజేందర్ ఆడికగలడని కిషన్ రెడ్డి గారు, మోడీ గారు క్లియర్ నువ్వేంది పరిశాన్ అవుతావు, నువ్వు అండర్స్టాండ్ చేసుకోని క్లియరెన్స్ ఇచ్చిరా? అండర్స్టాండ్ ఇంటర్నల్గా. నంబర్ 2 అనుమానం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ డౌట్లన్నీ, మా కాంగ్రెస్ పార్టీ డౌట్లన్నీ ఈరోజు గాంధీభవన్ మీడియా ద్వారా అన్ని నేను మిమ్మల్ని అడిగిన. మీరు దీన్ని క్లారిఫై చేయండి. చేయకపోతే మళ్ళీ మేము ఇప్పుడు ఎవరో తెలిపోవాలి కదా. బీజేపీయా బీఆర్ఎస్ఆ? అండర్స్టాండింగ్ అయ్యిరా కాలేరా? ఏదో ఒకటి తెలంగాణ ప్రజలకు తెలిసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.